కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. మరి గిద్యోను దేవుని కొరకు చాలా పనిచేశాడు. వయసు అయిపోయింది, చివరి దశకు వచ్చేసాడు. మరణ దినములు సమీపంలో అయినాయి. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 28 నుండి 35 వరకు ఉన్నటువంటి ఒక సందర్భము మీకు కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చదివి వినిపిస్తాను. కొంచెం ఓపికగా వినండి. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరాలు ప్రశాంతంగా ఉందండి. యోవాషు కుమారుడైన యెరుబ్బయలు అనగా గిద్యోనే, అంతమించి ఏం లేదు. యెరుబ్బయలు వాళ్ళ నాన్నగారు పెట్టిన పేరు. గిద్యోను వీళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు తన ఇంట నివసించుటకు పోయాడు. గిద్యోనుకు అనేక భార్యలు ఉన్నందున కడుపున కనిన 70 మంది కుమారులు అతనికి ఉన్నారు. షెకెములో ఉన్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుని కనగా గిద్యోను వారికి అబీమెలకు అని పేరు పెట్టెను. యోవాషు కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయి అబీయజ్రీయుల ఒఫ్రా అంటే వాళ్ళ సొంత ఊరు, సొంత శ్మశానము, వాళ్ళ పితరులందరూ అక్కడే పాత పెట్టబడినారు. అక్కడ ఉన్నటువంటి తన తండ్రి అయిన యోవాషు సమాధిలో, అంటే ఆ ప్రాంతములో, ఆ సిమెట్రీలో, ఆ సమాధుల తోటలో అని అర్థం. సో ఒఫ్రా అనేటువంటిది ఈ రోజున ఎక్కడ ఉంది అంటే తైబే అనేటువంటి ఒక ప్రాంతంలో ఉంది. అంటే మనము బేతేలు నుంచి మనము తూర్పు వైపుకి పోతూ ఉంటే అక్కడ మనకు తైబే అనేటువంటి ఒక ఊరు వస్తుంది. ఇది ఇప్పుడు పాలస్తీనా దేశం ప్రాంతంలో ఉంది. అక్కడ ఉందన్నమాట గిద్యోను సమాధి. గిద్యోను చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు చుట్టూ ఉన్నటువంటి తమ శత్రువుల చేతుల నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలు అను దేవతను అనుసరించి ఆత్మీయంగా వ్యభిచారము చేసిన వారై, ఇక్కడ బాల్ అండ్ బెరీత్ కాబట్టి బయల్ బెరీతు అనేటువంటి ఒక ఆమెని సొంతగా కొత్త దేవత చేసుకుని ఆమెకి మొక్కడం మొదలుపెట్టారు. వారు గిద్యోను అను యెరుబ్బయలు ఇశ్రాయేలుకు చేసినటువంటి ఉపకారం అంతా మర్చిపోయారు. అతని ఇంటి వారికి ఉపకారము చేయడం కూడా మర్చిపోయారు. గిద్యోను తర్వాత తదనంతరము వాళ్ళ యొక్క పిల్లల పిల్లలను వీళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మర్చిపోయారు. ఒరే అబ్బాయి, మీ నాన్నగారు చాలా గొప్పవాడు, మీ తాతగారు చాలా గొప్పవాడు, మమ్మల్ని చెరలో నుంచి విడిపించాడు, మిద్యానీయుల చేతుల నుంచి విడిపించాడు, ఆ చెర నుండి విడిపించి, ఆ బానిసత్వం నుంచి విడిపించి, మాకు రక్షణ కల్పించి, మాకు న్యాయం జరిగించి, ఆశీర్వాదకరంగా మా జీవితాలను ఉండడానికి యెహోవా దేవునికి నమ్మకమైన సాక్షిగా, ఒక న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తగా, ఒక రాజుగా, ఒక రక్షకుడుగా పనిచేశాడురా మీ నాన్న మీ తాత అని వాళ్ళకి కనీసం రెస్పెక్ట్ ఇవ్వడం కూడా మర్చిపోయారండి. ఉపకారం చేయడం సెకండరీ, కనీసం గౌరవం కూడా లేకుండా. ఏంటి మూర్ఖత! యూదులు అంత మొండివారు. యోహాను సువార్తలో ఉంటుంది చూడండి 4:24లో ఎలా ఉంటుందంటే, దేవునిని సేవించువారు ఆత్మతోనూ సత్యముతోనూ పూర్ణ మనసుతోనూ మీరు ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక మీరు ఆత్మతో ఆయనను ఆరాధించాలి. గిద్యోను నిస్వార్థంగా పనిచేశాడు. ఏమీ ఆశించలేదు. నాకు ఫలానా ఇల్లు లేదనో, నాకు స్థలం లేదనో, స్వాస్థ్యం లేదనో ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఆయన కంప్లైంట్ చేయలేదు. మనం కూడా అలాగ నిస్వార్థంగా సేవ చేసేవారమై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదామండి. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభా. ఎంతోమంది సేవ చేస్తూ ఉన్నవారైనప్పటికీ తెలుసో తెలియకో వారు ఎంతోమంది ధనార్జన వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. సేవ పేరిట ఎంతోమంది సంపాదించుకుంటున్నారు కదా, నేనెందుకు ఇలాగ సంపాదించుకోకూడదు అనేటువంటి ఆ తప్పుడు భావనలోకి చాలామంది మంచి మంచి సేవకులు, నిస్వార్థమైన సేవకులు ఈ రోజున స్వార్థపూరితంగా మారుతూ ఉన్న పరిస్థితి మా చుట్టూ కనిపిస్తూ ఉన్నది ప్రభా. ప్రతి ఒక్క విశ్వాసిని, ప్రతి ఒక్క సేవకుడిని, ప్రతి ఒక్క పరిచారకుడిని, సంఘ కాపుని, సువార్థికుడిని మీరు జ్ఞాపకం చేసుకుని వారందరూ కూడా నిస్వార్థమైన సేవ చేసే విషయమై వారికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.